అంటే మా బాయ్ చూస్తే మమ్మల్ని చంపేస్తారు బాబు. మా కాన్సెప్ట్ చెప్పండి బాబు. బాబు బాబు అది కాదు ఏమండి ఏమండి క్రైస్తవ బోధకుడు క్రీస్తు వచ్చానండి. ఎందుకు అందరూ బాయ్ బాయ్ అని భయపడుతున్నారు? ఎవరు అసలు ఈ బాయ్? వరాబాయ్ ఇతను ఒక దుర్మార్గుడు, క్రూరుడు, డబ్బు అధికారం ఉన్నాయని గర్వంతో విర్రవీగే అహంకారి. ఇతను కావాలనుకున్నది ఏదైనా దక్కించుకుంటాడు. అడ్డు వస్తే ఎంతటి వారినైనా నరికేస్తాడు. ఇతనికి క్రైస్తవులు అంటే నచ్చదు. ఎవరైనా క్రైస్తవులని తెలిస్తే వాళ్ళని చిత్రహింసలు పెడతాడు. రారా నీ పని చెప్తాను. బాయ్ వీడే బాయ్. మన ఇల్లీగల్ బిజినెస్ గురించి దందాల గురించి పేపర్లో రాసిన రిపోర్టర్ వీడే. ఆ రిపోర్టర్ వీడే. వీడేనా నా గురించి చెత్త చెత్తగా రాసింది? వీడే. సార్ నన్ను వదిలేండి సార్ వదిలేండి సార్. నా గురించి తెలిసిన నిన్ను, నా చీకటి సామ్రాజ్యాన్ని బయట పెట్టాలని చూసిన నిన్ను వదిలే ప్రసక్తే లేదు. సార్ నేను పిల్లలు కలవండి సార్, నన్ను వదిలేండి సార్. నువ్వు క్రైస్తవుడువా? అయితే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఎవరినన్నా వదులుతానేమో, క్రైస్తవుని అయితే వదిలే ప్రసక్తే లేదు. సార్ వదిలేండి సార్ వదిలేండి సార్. చచ్చడమో చూడరా. చచ్చాడు బాయ్. ఇంకొకసారి ఎవరైనా మన గురించి రాయాలంటే వీడి చావు గుణపాఠం అవ్వాలి. అదా క్రైస్తవుల పట్ల ఇంత క్రూరంగా ఉండే బాయ్కి ప్రజలను పాపశిక్ష నుంచి రక్షించి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని తాపత్రయపడే పాస్టర్కి మధ్య సమరం. ఇందులో ఎవరు గెలుస్తారు? హాయ్ డేవిడ్. ఎలా ఉన్నావు డేవిడ్? సరే, ఏంటి సంగతి? ఎక్కడున్నావు? అవునా? సరే అయితే మా ఇంటికి రా, మనిద్దరం కలిసి వరాబాయ్తో బిజినెస్ డీల్ మాట్లాడదాం. ఓకే డేవిడ్. హాయ్ సఖీ. హాయ్ డేవిడ్. వెళ్దామా బాయ్ ఇంటికి? ఓకే పద. ఏంటి డేవిడ్? శంకర్, ముంబైలో మన దందా ఎలా జరుగుతుంది? సరే, నేను రేపు ముంబై వస్తున్నాను, ఏర్పాట్లు చేయి. ఓకే.
ఇప్పుడు దుబాయ్ వదిలి ఇండియాకి రానివాడు ఇండియాకి వచ్చావంటే ఏంటి విషయం? మీతో పని పడ్డది బాయ్. అదేంటి? ఈ ఊళ్ళోకి రానికి పడ్డది బాయ్. ధనాలు 2000 కోట్లు. ఈ వ్యవసాయ భూములు నాకు ఇప్పిస్తే మీ వాటా 1000 కోట్లు. డీలోకేనా బాయ్? ఓకే. బాస్ 500 కోట్లు. మిగతా పని అయిన తర్వాత ఇస్తాను. ఓకేనా బాయ్? డబ్బులు ఓకే. ఓకే సఖీ, ఓకే డేవిడ్. మళ్ళీ కలుద్దాం. ఓకే. షకీల్, షకీల్. బాయ్ చెప్పు. కూర్చో. నేను ముంబై వెళ్తున్నాను. రావడానికి 2 రోజులు పడితే ఇక్కడ వ్యవహారాలన్నీ జాగ్రత్తగా చూసుకో. ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే ఫోన్ చేయి. ఓకే బాయ్. ఈ డబ్బు పట్టుకుని బ్యాంకులో వేయి. ఓకే సరే బాయ్. అమ్మా అమ్మా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఎవరండి మీరు? నేను ఒక క్రైస్తవ బాధకుడు, క్రీస్తు గురించి ప్రకటించడానికి వచ్చానమ్మా. పాస్టర్వా? మంది రావడానికి నేరుగా బయటకు పో. సరే సరే బాబు, వెళ్ళిపోతాను. వెళ్ళిపోయేదానికి ముందుగా 5 నిమిషాలు నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంట్రా నువ్వు చెప్పేది నీతినేది? మర్యాదగా బయటకు పోతావా లేదా మెడబెట్టి నీకు చేయమంటావా? నీకు తెలియదక్క, ఇలాంటి వాళ్ళే నేను కూడా మాటలు చెప్పి మా మాటల్లో రండి, మా దేవుని నమ్ముకోండి అని మా మాటలు చెప్తారు. లోపలికి రండి. మీకు తెలియడం లేదు. మా అన్నయ్య అంటే అనిపిస్తుంది. మా ఇంటికి వచ్చాడు. ఈ విషయం మా అన్నయ్య చేస్తే నేను ముక్కలుగా నరికేస్తాడు. అలా అనుకోను, ఆయన ఏదో చెప్తారని కదా విన్నాం. మీ ఇద్దరిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను, అడగొచ్చా? యేసుక్రీస్తు అంటే ఎందుకు మీకు అంత కోపం? ఎందుకంటే మా తల్లిదండ్రులు క్రైస్తవుడు. ఆ దేవుడు అంటే అపారమైన విశ్వాసం. ఇదిగో మీలాగే దేవుడు పరిచయం వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ సంబంధించి మాకు దూరం అయ్యారు. మరణం తప్పించే యెహోవాసం అంటారే, మరి ఎందుకని ఆ దేవుడు మా తల్లిదండ్రులు రక్షించబడ్డాడు. అందుకే ఆ దేవుడన్నా, ఆ దేవుడు నమ్ముకున్న వారన్నా, ఆ దేవుడి గురించి చెప్పేవారన్నా నాకు పరమ ఆశ్చర్యం. మీరు కోపడ్డానికి అర్థం ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. చెప్పు. బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటో మాట అంటే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది: నీతిమంతులు నశించి చూసి ఎవరును దానిని మనసును పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. ఏంటి? భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. మీ తల్లిదండ్రులు కూడా భక్తులుగా జీవించిన లోకంలో అయితే దేవుడు వారిని తీసుకున్న రాజ్యానికి. ఎందుకంటే తీసుకున్నది తెలుసా? ఆ మాట కూడా బైబిల్లో రాయబడింది. కీడు చూడకుండా నీతిమంతులు కొనుక్కోబడుచున్నారని ఎవరికి తెలియదు. ఎందుచేత? కీడు చూడకుండా. ఒకవేళ మీ యొక్క తల్లిదండ్రులు భూమి మీద జీవించుంటే మీ అన్నీ చేసే అక్రమ పనులు, దుర్మార్గ పనులు చూసి బాధపడలేము. అది చూసి ఒక బాధపడితే దేవుడికి ఇష్టం కాక దేవుడు మీ తల్లిదండ్రులు కూడా ముందుగానే తన రాజ్యానికి తీసుకున్నాడు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. మీరు ఒక ఫ్రూట్ షాప్కి వెళ్ళారు. ఆ షాప్లో మంచి పండ్లు ఉన్నాయి, చెడ్డ పండ్లు ఉన్నాయి. మీరు వేటిని తీసుకుంటారు? మంచిగా తీసుకుంటారు. అవును, నువ్వైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా సరే మంచిగానే తీసుకుంటాం. అదేవిధంగా దేవుడు కూడా మీ తల్లిదండ్రులు భూమి మీద జీవించిన కూడా మంచిగా దేవుడికి ఇష్టానుసారంగా జీవించిన కారణంగా దేవుడు మీ తల్లిదండ్రులను తన రాజ్యానికి ముందుగానే తీసుకున్నాడు. సరే, ఆ విషయం పక్కన పెడతాం.
యేసుక్రీస్తే నిజమైన దేవుడైతే సిలువలో తనను ఎందుకు రక్షించుకోలేకపోయాడు? తనను తాను కాపాడుకోలేని వాడు మనల్ని నేను కాపాడుతాను. మంచి ప్రశ్న అడిగేదమ్మా. మీ ప్రశ్నకి కూడా సమాధానం చెప్తాను. బైబిల్లో ఒక మాట రాయబడింది. ఏంటో మాట అంటే 1 తిమోతి 1:15 ఇలా రాయబడింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చి యేసు లోకానికి? పాపులను రక్షించడం కోసం. మనిషి పాపంలోనే పుడుతున్నాడు, పాపంలోనే తీస్తున్నాడు. అలాగే చూపితే నరకానికి నన్ను వెళ్ళిపోతాడని దేవుడే మానవ రూపుగా భూలోకం దిగి వచ్చి నీ కోసం, నా కోసం, మనందరం చేసిన పాప నిమిత్తము మనకు బదులుగా ఆయన శిలువలో బలయ్యాడు. ఏంటి, మనం చేసిన పాపం నిమిత్తం ఆయన సిలువలో బలయ్యాడా? అవునమ్మా, మనం చేసిన పాప నిమిత్తము ఆయన శిలువలో బలయ్యాడు. ఎవరైతే మారుమనసు పొంది యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి తమ పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి బాప్తిసం పొందుతారో వారి పాపను క్షమించబడి పరలోక రాజ్యానికి వారసు అవుతారమ్మా. పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే మేము ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా తెలుసో తెలియకో పాపం చేస్తారు. మీరు కూడా మీ గత జీవితంలో తెలుసో తెలియకో అనేకమైన పాపం చేస్తారు. ఇక్కడి నుంచైనా మీ యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి గతంలో మీరు చేసిన పాపం అన్నింటినీ కూడా ఒప్పుకుని విడిచిపెట్టి బాప్తిసం పొందినట్లయితే మీరు కూడా పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. చంద్రంపల్లి గ్రామంలో మనకు 2 మందిరాలు ఉన్నాయి. ఒకటి గోదావరి కాలువ దగ్గర, 2 హై స్కూల్ దగ్గర చర్చిలో. గోదావరి కాలువ దగ్గర చర్చిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. హై స్కూల్ దగ్గర చర్చిలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. మీకు ఏ సమయంలో ఖాళీ ఉంటే, ఏ సమయంలో వీలైతే ఆ యొక్క మందిరానికి వెళ్ళి దేవుని గురించిన అనేక విషయాలు తెలుసుకోండి. సరే, నేను వెళ్తాను. హలో, చెప్పు శంకర్. బాయ్ తమ్ముడు చిన్న ఉందేంటి? అదేంటి వీళ్ళు చర్చికి వెళ్తున్నారేంటి? ఈ విషయం అర్జెంటుగా బాయ్ చెప్పాలి. శంకర్ని తర్వాత ఫోన్ చేస్తాను. అదేంటి బాయ్ తమ్ముడు చర్చికి వెళ్ళండి. हाँ हुसैन भाई, हाँ ఓకే. సరుకు రాత్రికి వస్తుంది. ఓకే. బాయ్ బాయ్. ఎరా, ఏం జరిగింది? అది 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 ఏది అంటున్నావు? ఆ శంకర్ రెడ్డి మళ్ళీ నా మీద మాట్లాడటం చేశాడా? అదేం కాదు బాయ్. చెప్పండి. సరే సరే, టెన్షన్ పడుతున్నావు. ఒక పైకి ధైర్యం వస్తుంది. సరే, ఏం జరిగింది చెప్పు. జరిగిందంటే నేను మార్కెట్ నుంచి వస్తుంటే నీ తమ్ముడు చెల్లి చర్చి నుంచి బయటకు వస్తున్నారు బాయ్. ఏం
మాట్లాడుతున్నావురా? నా తమ్ముడి చెల్లి ఏంటి చర్చికి వెళ్ళడం ఏంటి? నిజం బాయ్, నా కళ్ళతో నేను చూశాను బాయ్. ప్రాణాలు తీసేస్తాను. నా తమ్ముడి చెల్లి గురించి తప్పుగా మాట్లాడేవంటే. లేదు బాయ్, వాళ్ళ చేతిలో బైబిల్ కూడా ఉంది. నా తమ్ముడి చెల్లి చర్చికి వెళ్ళడం ఏంట్రా? తాగిన మధ్యలో ఏం మాట్లాడుతున్నావు? అది కాదు బాయ్, నీకు ఎలా చెప్పాలి? కావాలంటే నీ తమ్ముడు చెల్లిని అడుగు. సరే, వాళ్ళు వస్తారు, అడుగుతాను. నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసిందా నీ తల నరికి నా ఇంటి గుంపాన్ని కడతాను. ఏమనుకుంటున్నావో కానీ. ఈ రోజు ఆరాధన చాలా బాగా జరిగింది కదా. ఆగండ్రా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాం అన్నయ్య. ఫ్రెండ్ వాళ్ళ ఇల్లా లేదా పాస్టర్ వాళ్ళ ఇల్లా? ఏ నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ పాగల మాటలు? మన కులం ఏంటి, మన వంశం ఏంటి, మన వంశం గౌరవం ఏంటి? జమీందారు వంశంలో పుట్టి నిత్యం పూజలు అందించే మనం అయ్యా, మనకున్న ఈ కులం, మతం, వంశం ఏది శాశ్వతం కాదన్నయ్య. మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మనం చేసిన పాపాలను శివులో తన ప్రాణం పెట్టిన ఆ క్రీస్తు ప్రేమే శాశ్వతం అన్నయ్య. ఏరా, నాకేం నీతులు చెప్పేవాడు అయ్యావా? మీరు అడిగిందల్లా కోడి, మీకు కావాల్సిందల్లా మీ కాళ్ళ దగ్గర తెచ్చిన ఈ అన్నయ్య కన్నా ఆ దేవుడికి పోయిపోయాడా? సరే, ఆ దేవుడు కావాలనుకుంటే ఈ అన్నయ్యను వదిలే, ఈ అన్నయ్య కావాలనుకుంటే ఆ దేవుడిని వదిలేండి. ఈ లోక ప్రేమల కన్నా ఆ క్రీస్తు ప్రేమే శాశ్వతం అన్నయ్య. అయితే ఇప్పుడే ఇంట్లో నా ఇంట్లో బయటికి పోలను. సరే అన్నయ్య. తమ్ముడు తమ్ముడు అన్నయ్య. ఇప్పుడు నా మాటకి ఎదురు చెప్పను నా తమ్ముడు ఈరోజు నాకు ఎదురు చెప్పాడు. ఎలా సాధ్యం? చక్కి బాయ్, చెప్పు బాయ్. ఎప్పుడు నా మాటకి ఎదురు చెప్పను నా తమ్ముడు ఈరోజు నాకు ఎదురు సమాధానం చెప్పాడు. ఎలా సాధ్యం రా? బాయ్, నీ తమ్ముడు అలా మాట్లాడడానికి కారణం ఆ పాస్టరే బాయ్. ఏ పాస్టరా? మన నువ్వు ఇంట్లో లేని సమయం చూసి మన పక్కూరి పాస్టర్ మన తమ్ముడు చెల్లికి బాయ్ మాటలు చెప్పి తన మతంలోకి మార్చాడు బాయ్. అంతేకాదు బాయ్, మన ఊరి ప్రజలందరినీ తన మాయ మాటలతో మత మార్పిడి చేస్తున్నాడు బాయ్. నువ్వు ఏదో ఒకటి చేయకపోతే మన చంద్రపాలెం క్రైస్తవ పాలనగా మారిపోతుంది బాయ్. పాస్టర్ నేను ఊళ్ళో లేని టైం చూసి మన ఇంటికి వస్తే నువ్వేం చేస్తున్నావురా? బాయ్, తాగి పడిపోయావా? ఎవడా పాస్టర్? ఆ డీటెయిల్స్ కనుక్కో. ఎలా? పాస్టర్, ఇప్పుడు నా తమ్ముడు నాకు ఎదురు చెప్పను నా తమ్ముడు ఈరోజు నాకు ఎదురు చెప్పేలా చేస్తావా? నేను ఊర్లో లేని టైం చూసి ఈ ఊరి ప్రజలని నీ వైపుకి లాక్కుంటావా? చెప్తాను రజయ్, నీ పని చెప్తాను, ఆ ఊరి ప్రజల పని చెప్తాను. వస్తున్నాను రా. ఈ బాయి వేట ఎలా ఉంటుందో చూపిస్తాను రా నీకు. పరిశుద్ధ గ్రంథంలో 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. అది ఏమిటంటే, పాపలను రక్షించడానికి క్రీస్తు లోకంలోకి వచ్చును. ఆపరా! నువ్వేనా నువ్వేనా నా తమ్ముడికి చెల్లికి లేనిపోని మాయ మాట చెప్పింది? నువ్వేనా ఎప్పుడు ఎదురు చెప్పని నా తమ్ముడు ఈ రోజు నా మాటకి సమాధానం చెప్పేలా చేసింది? బాబు, ఇది గొడవ పడడానికి సమయం కాదు బాబు. ఇది చర్చ్, ఇక్కడ ఆరాధన జరుగుతుంది. తర్వాత మాట్లాడదు బాబు. అవునా? నేను సినిమా రా. తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకుంటు కోరుకుంటూ మాట్లాడడం నాశనం చేసుకుని బైబిల్లో రాయబడింది బాబు. అంటే నన్నే నాశనం అయిపోమంటావా? కొడక
నీకు ఇచ్చిన చెత్త వాక్యాలు నమ్మడానికి నేను ఎవరనుకున్నావు? పాయ్ పాయ్ అంటే నీకు తెలియదు. నేనంటే ఏంటో ఈ నా కొడుకులకు తెలియదు, కానీ పాయ్ అంటే ఏంటో మొత్తం మీ అందరికీ తెలుసు. అయినా నేను ఊళ్ళో లేని టైం చూసి వీడు చెప్తున్న చెత్త వాక్యాలు విని మత మార్పులు అవుతారా? మత మార్పిళ్ళు నా కొడకల్లారా ఒక్కొక్కడికి ఉంటది. ఈ రోజు నుంచి పాయ వేట అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. అక్కి చెప్పబాయ్, మొత్తం 7 ఆస్తులు మొత్తం సాధన చేసుకోరా. ఓకే బాయ్ అంటే ఒక్కొక్కడికి చంపుతారే. ఏరా నీ దేవుడు ఒక్క చెంపలో చూస్తే ఇంకో చెంపకి నిమ్మన్నాడే, చూపిస్తావా? తప్పకుండా చూస్తాను బాబు. బాయ్ వీడు ఒక్కొక్కరికి బాప్తీసాలు ఇస్తున్నాడు బాయ్. బాప్తీసాలు తీసుకుంటే పరలోకానికి, బాప్తీసాలు తీసుకోకపోతే నరకానికి వెళ్తారంట బాయ్. అవునా? బాప్తీసం తీసుకుంటే పరలోకానికి వెళ్తారా? తీసుకోకపోతే నరకానికి వెళ్తారా? అసలు బాప్తీసం ఎలా ఉంటుందో నేను ఇస్తాను. ప్రేమతో సమాజ సేవ చేస్తున్న క్రైస్తవులను అనేకులు ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? మంచి మార్గాన్ని ప్రకటిస్తున్న పవిత్ర దేవాలయాలను, గ్రంథాలను ఎందుకు తప్పుపడుతున్నారు? యేసుక్రీస్తు నమ్ముకోండి బాబు. నన్ను కొట్టినా తిట్టినా ఆయనే నిజమైన దేవుడు బాబు. ఇప్పటికైనా మీ పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు నమ్ముకోండి బాబు. ఆయనే నిత్య జీవ మార్గాన్ని ఇస్తాడు బాబు మీకు. బాబు ఎందుకీ మారణ హోమం, ఎన్నాళ్ళీ దారుణ ఘోరం? ఎందుకీ మారణ హోమం, ఎన్నాళ్ళీ దారుణ ఘోరం? ఉపకారం చేస్తే అది ప్రలోభమా? నీతిని చాటిస్తే మత ప్రచారమా? నిష్కారణ ద్వేషమా? ఈ హింస న్యాయమా? ఎందుకీ మారణ హోమం, ఎన్నాళ్ళీ దారుణ ఘోరం? సువార్తికుల కొట్టి నిందలేస్తున్నారు, మిషనరీల తగలబెట్ట చూస్తున్నారు. సువార్తికుల కొట్టి నిందలేస్తున్నారు, మిషనరీల తగలబెట్ట చూస్తున్నారు. ప్రేమ మార్గమును చూపే క్రీస్తు సాక్షులు, సేవకు అంకితమైన త్యాగమూర్తులు ఏం తప్పు చేశారని ద్రోహులుగా చిత్రించుట మానవత్వమా? ఎందుకీ మారణ హోమం, ఎన్నాళ్ళీ దారుణ ఘోరం? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండలో దారుణ చోటు చేసుకుంటూ సమావేశమైన క్రిస్టియన్ ఫాదర్లపై ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారు. బైబిళ్ళు చించివేయబడుతున్నాయి, గ్రంథాలు కాలిబూడిదవుతున్నాయి. బైబిళ్ళు చించివేయబడుతున్నాయి, గ్రంథాలు కాలిబూడిదవుతున్నాయి. దుర్మార్గత మాన్పించే గొప్ప పుస్తకం, సత్యాన్ని బోధించే దివ్య శాసనం ఏం తప్పు చేసిందని అక్కసుతో దూషించుట లౌకికత్వమా? ఎందుకీ మారణ హోమం, ఎన్నాళ్ళీ దారుణ ఘోరం? ఎందుకీ మారణ హోమం,
ఎన్నాళ్ళీ దారుణ ఘోరం. ఉపకారం చేస్తే అది ప్రలోభమా, నీతిని చాటిస్తే మత ప్రచారమా, నిష్కారణ ద్వేషమా, ఈ హింస న్యాయమా, ఎందుకీ మారణ హోమం, ఎన్నాళ్ళీ దారుణ ఘోరం. హలో డేవిడ్, మనం అనుకున్న ప్రకారం ఈ ఊరు వ్యవసాయ భూమిని దస్తావేజులను సాధించాను. రిమైనింగ్ బ్యాలెన్స్ పట్టుకుంటారా? ఓకే. కూర్చో. మనం అనుకున్న దాని ప్రకారం ఈ ఊరి వ్యవసాయ భూములు దస్తావేజులు ఇగో కరెక్ట్గా ఉండేదో చూసుకో. కరెక్ట్గా ఉన్నాయి. మనం ముందు అనుకున్నప్పుడు ముందు ఇచ్చిన 500 కోట్లు, ఇప్పుడు 500 కోట్లు. ఓకేనా బాయ్? ఓకే. మనం అనుకున్న సాధించాం బాయ్. మనకి ఈ ఊర్లో తిరిగలేదు. మనం ఎంత చెబితే అంత. మరి కలుద్దాం. సరే బాయ్, మళ్ళీ కలుద్దాం. ఓకే. నాకు అడ్డొచ్చిన పాస్టర్ని పక్కకు తప్పించాను. ఈ ఊరి ప్రజల భూముల స్వాధీనం చేసుకుని అవి డేవిడ్ కమ్మి వేల కోట్లు సంపాదించాను. ఇప్పుడు ఈ వరాపాయ్ అంటే సామాన్య వ్యక్తి కాదు, వేల కోట్లకు అధిపతి. నాకున్న డబ్బుకి, ఆస్తికి, ఐశ్వర్యానికి ఎప్పటైనా నా దగ్గర తల దించుకుని బతకాల్సిందే. తల ఎత్తితే వాడి తల పాతాళానికి వెళ్ళాల్సిందే. అన్నయ్య, ఏంటి ఇలా చేస్తున్నావు? దేవుని నమ్ముకున్న వాడిని ఎంత ఘోరంగా హింసిస్తావా? ఇలా హింసిస్తే నీకేమొస్తుంది? దాన్ని హింసించడం అంటారు, శిక్షించడం అంటారు. కులం, మతం అని తేడా లేకుండా మన ఆచార సాంప్రదాయాన్ని మంటగలుపుతున్న వారికి సరైన గుణపాఠం నేర్పుతున్నానా? నువ్వెవరు శిక్షించడానికి? కులం కులం అంటున్నావే, నువ్వు పుట్టాక కులం మతం నీతో పాటు పుట్టాయా? నువ్వు చచ్చాక నీ వెంట వస్తాయా? ఇలా ఎంతో మంది కులం మతం అనే ముసుగులు తమ తమ కుటుంబాలను, బంధువులను, పిల్లలను కోల్పోతున్నారు. మా మతం గొప్ప, మా దేవుడు గొప్ప అని ఎన్నో మత గొడవలకు పాల్పడుతున్నారు. క్రైస్తవం అంటే మతం కాదు, నిత్య జీవానికి మార్గం అని నీలాంటి వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారన్నయ్య. కథలు బాగా చెప్తున్నావు. నాకన్నా చిన్నదానివి, అన్న సాయం లేకపోతే బ్రతకలేని దానివి నాకే నీతి చెప్తావా? నువ్వేమనుకున్నా పర్వాలేదు, ఇప్పటికైనా నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆ దేవుని ఎదుట పశ్చాత్తాపడు. నీ పాపంలన్నిటిని క్షమిస్తాడు. నేనేంటి ఆ యూదులు దేవుడు పశ్చాత్తాపడమేంటి? నాకున్న డబ్బుకి, ఆస్తికి, ఐశ్వర్యానికి సాక్షాత్తు నీ దేవుడే నా కాళ్ళ దగ్గరకు వస్తాడు. నాకు నీతిని చెప్పేవాడు ఎవడైనా సరే నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు కూడా గమనించి బయటవా. నిన్ను ఇంకా దేవుడే మార్చాలి. మాస్టర్ ఏం మాయ చేసాడు? అప్పుడు నా తమ్ముడు నాకు దూరం అయ్యాడు, ఇప్పుడు నా చెల్లి నాకు దూరం అయింది. అయితే నాకేంటి? నా దగ్గర వేల కోట్లు ఉన్నాయి, నాకున్న డబ్బు నాకు చాలు. నాకు తమ్ముడు తల్లి లేకపోయినా పర్లేదా? బాయ్ బాయ్ బాయ్, ఈరోజు పేపర్ చూసావా? ఏం జరిగిందిరా? ఏం జరిగిందండి బాయ్? గవర్నమెంట్ ని ఇల్లీగల్ బిజినెస్ ని స్వాధీనం చేసుకుంది. మీపై పోలీసులు బయటకు వస్తున్నారు బాయ్. ఎలా తెలిసింది? శంకర్, మన
ఇల్లీగల్ బిజినెస్ మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. నన్ను వెంటనే అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయంట. నేను అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాను. నాకు ఈ నెంబర్కి కాల్ చేయకండి. మన స్థావరాలు మొత్తం మార్చేయండి. ఓకే షకీల్, మనం వెళ్ళిపోవాలి. ఏర్పాట్లు చేయి. ఓకే బాయ్. హలో డాక్టర్ గారు, నేను షకీల్ మాట్లాడుతున్నాను. మా బాయ్కి ఒంట్లో బాగోలేదండి. నోటి బ్లడ్ వస్తుంది. మీరు ఎక్కడున్నా త్వరగా రావాలి. మీరు ముందు హాస్పిటల్కి తీసుకెళ్లారు బాబు? తీసుకెళ్ళండి. ఒకసారి రిపోర్ట్లు తీసిరా బాబు. ఒకసారి బయటికి రా బాబు షకీల్. బాబు షకీల్, మీ బాయ్ ఎక్కువగా త్రాగడం వల్ల ఆయన ఎవరు చెడిపోయింది బాబు. ఆయన బ్లడ్ క్యాన్సర్ కూడా ఉంది. ఆయన ఇంకా 8 రోజులు బ్రతకడు బాబు. ఆపై దేవుని చెప్తాం. డాక్టర్, ఇంకేం చేయలేం బాబు. నేను దూరమైన బాధతో తాగి తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాడమ్మా. చూసారు కదా, పరిస్థితి వరకు తీసుకొచ్చుకున్నాడు. కోపం అంటే నీకు ఒక మాట చెప్తానన్నయ్య. ఏంట్రా? నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటో తెలుసా అన్నయ్య? ఏంటి? నీకున్న కోపం, గర్వం, అహంకారం అన్నయ్య. ఆ రోజు నేను క్రీస్తుని నమ్ముకున్నానని ఆ దైవజన్ని హింసించావే, దానివల్ల నీకు ఈ పరిస్థితి వచ్చిందన్నయ్య. ఏం మాట్లాడుతున్నావురా? ప్రాణాలు తీసేస్తా అనుకున్నావు గారు. నువ్వేం చేసినా పర్లేదన్నయ్య. ఆ రోజు నేను ఆ క్రీస్తుని నమ్ముకున్నానని ఆ దైవజన్ని హింసించావు, ఆ దైవజన్ని కంట కన్నీరు పెట్టించావు, దానివల్ల నీకు ఈ పరిస్థితి వచ్చిందన్నయ్య. అంటే ఇప్పుడు దాకా డబ్బు అంతా అన్న పెట్టుకుని ఇప్పుడు డబ్బు లేదని నన్ను ఎలా మాట్లాడతారా? మరి యొక్క బయట మాట. డబ్బు డబ్బు అంటున్నావే, ఏం చేసింది ఈ డబ్బు? నీకున్న ఈ పరిస్థితిని ఆదుకోగలిగిందా? నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి తీసుకొచ్చిందా? ఇప్పటికైనా చీకటి అంధకారంలో మూసుకుపోయి నీ కళ్ళు తెరుచుకో అన్నయ్య. ఆ దేవుని ఎదుట నీ పాపాలు ఒప్పుకో. యెహోవా నీ పాపాలు క్షమిస్తాడు. ఇప్పటికైనా నువ్వన్న మాట షకీల్, లేదంటే మా అన్నిలాగే నీకు ఈ గతి పడుతుంది. ఇప్పుడు దాకా నీతో కలిసి ఎన్నో పాపాలు చేశాను. ఇప్పటికైనా నేను మారు మనసు పొంది విడిచిపెట్టకపోతే నీ చెల్లి చెప్పినట్టుగానే నీ పరిస్థితికి నేను దిగజారిపోతాను బాయ్. ఇప్పటికైనా ఆ దేవుడిని నమ్ముకొని మారు మనసు పొందుతాను బాయ్. నన్ను క్షమించు బాయ్, వెళ్ళిపోతున్నాను. ఆగరా. నన్ను క్షమించు బాయ్. तुम కూడా వెళ్ళిపోగరా రే షకీల్. షకీల్
నాకు డబ్బుందని ఆస్తుందని ఐశ్వర్యం ఉందని ఎంతో గర్వపడి ఎంతో మందిని హింసించాను. దానికి కారణంగా నా తమ్ముడిని చెల్లిని నాకున్న ఆస్తిని నా అనుచరుని కూడా కోల్పోయాను. తప్పు చేశాను. ఎవరు నాకు ఒంటరినైపోయాను. పాస్టర్ హింసించాను, అనవసరంగా పాస్టర్ హింసించాను. అందుకే నాకు ఇంకా తట్టినట్టుంది. ఎవరు లేక ఒంటరినైపోయాను. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడనే అందుడనే అనాథగానే నిలిచాను. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి. శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడనే అందుడనే అనాథగానే నిలిచాను. దీనుడనై అందుడనై అనాథగానే నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. యేసయ్యా 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 రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, రావాలేసయ్యా.
బాయ్ మీరా ఎలా ఉండేవారు ఎలా అయిపోయారు ఏంటండి బాయ్ రండి బాబు మనం చూస్తుంటే భోజనం చాలా రోజులు మా ఇంటికి వెళ్దాం రండి అవన్నీ తర్వాత మాట్లాడుతున్నాం మీరు ఆ రోజు మిమ్మల్ని ఎంతగానో కొట్టి హింసించాను కానీ నాకు ఈరోజు ఈ పరిస్థితి వస్తే నా మానాన్ని వదిలేక ఈరోజు మీ ఇంటికి తీసుకొచ్చి స్నానం చేసి ఇలా బట్టలు భోజనం పెడుతున్నారే ఇది ఎలా సాధ్యం? ఇందులో నా గొప్పతనం ఏం లేదు బాబు. ఆ రోజు డబ్బు పలుకుబడి ఉన్న అహంకారంలో ఉంది, అజ్ఞానంలో ఉంది. ఆ రోజు నా పట్ల అలా ప్రవర్తించానంటే బైబిల్లో ఒక మాట ఉంది. అదేంటంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నీ శత్రువుల కోసం ప్రార్థించు అన్న మాట ప్రకారంగానే ఈరోజు నేను నిన్ను ఇలా ప్రేమించగలుగుతున్నాను. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా లోక పాప పరిహారమే నీ కోసం నా కోసం మనందరం చేసిన పాపాల నిమిత్తం ఆయన శిలువలో బలయ్యారు. ఏంటి మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన శిలువలో బలయ్యారా? అవును బాబు, మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన శిలువలో బలయ్యారు. మనిషి పాపంలోనే పుడుతున్నాడు, పాపంలోనే జీవిస్తున్నాడు. అలాగనే చనిపోతే నరకాగ్ని గుండెను వెళ్ళిపోతాడని దేవుడే మానవ రూపుగా భూలోకం దిగొచ్చి నీవు నేను మనందరం చేసిన పాపాల నిమిత్తము శిలువలో బలయ్యాడు. ఎవరైతే మానవుని పొంది యేసుక్రీస్తుని తమ సొంత రక్షకులను అంగీకరించి తమ పాపాలను ఒప్పుకుని విడిచిపెట్టి బాప్తిసం పొందుతారో వారి పాపాలు క్షమించబడి పరలోక రాజ్యానికి వారసులవుతారు బాబు. నేను ఎన్నో ఘోర పాపాలు చేశాను. ఊళ్ళో జనాన్ని హింసించాను, వాడి భూములు లేకున్నాను, ఆఖరికి మిమ్మల్ని కూడా హింసించాను. ఇంత ఘోర పాపని నన్ను ఆ దేవుడు క్షమిస్తాడా? నిజంగా నా పాపాలు క్షమిస్తాడా? నన్ను కూడా పరలోక రాజ్యాన్ని వారసుని తీర్చుకుంటాడా? అవును బాబు, నిజంగా క్షమిస్తాడు. దేవుడు ప్రేమమయుడు, ఎలాంటి వారినైనా క్షమించడం గొప్ప మనసులో దేవుడు. ఎటు నుంచినా నీ పాప జీవితం నుంచి చేసి దేవుడు సొంత రక్షకులుగా అంగీకరించాడు. చెప్పండి, మీ దేవుని సొంత రక్షకులుగా అంగీకరించాలంటే మీరు ఏం చేయాలి? నేను ఆ పరలోక రాజ్యాన్ని వారసుని కావాలంటే ఏం చేయాలి చెప్పండి. బాబు, ఇదిగో బైబిల్. ఇందులో దేవుని గురించిన అనేక విషయాలు లిఖించబడి ఉన్నాయి. రోజు ఈ బైబిల్ ధ్యానం చేయండి, ఇంకనూ దేవుని గురించి అనేక విషయాలు తెలుసుకోండి. సరే, మరి నేను ఉంటాను.
అన్నీ చేసిన పాపములన్నింటినీ క్షమించి ప్రభా మేము కుటుంబం సమేతంగా నిన్ను ఆరాధించి భాగ్యమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అమ్మా ఎవరు వచ్చారో చూడండి ఒకసారి ఇలా. ఎవరు వచ్చారు? అన్నయ్య నువ్వు చచ్చుకొచ్చావా? అవునమ్మా వచ్చాను. ఇప్పుడు దాకా ఆస్తి ఐశ్వర్యం ఉన్నాయని ఎంతో గర్వంగా విరవీగి నా అనుకున్న వాళ్ళు అందరినీ దూరం చేసుకున్నాను. ఇప్పుడు కానీ నా అనుకున్న వాళ్ళు అందరూ దూరం అయ్యాక నాకు ఈ పరిస్థితి వచ్చాక నేను ఏం పోగొట్టుకున్నానో నాకు తెలియలేదు. ఇదిగో దీని ద్వారా క్రీస్తు ప్రేమను తెలుసుకోగలిగానమ్మా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా క్రీస్తులోకి వచ్చిన తర్వాత. అవునండి, మాకు చాలా సంతోషంగా ఉంది. మన కుటుంబం సమేతంగా దేవుని ఆరాధించాలి. ఇప్పటి వరకు కులం మతం అనే తేడా లేకుండా వేరే మతం తీసుకున్నారనే కోపంతో దైవజనులను ప్రజలను హింసించడమే కాకుండా నా అనుకునే తమ్ముడిని చెల్లిని దూరం చేసుకుని చివరికి క్రైస్తవ్యం అంటే మతం కాదు నిత్య జీవనికి మార్గం అని తెలుసుకున్నాడు. అలాగే కుమారుడు ఎంత చెడ్డవాడైనా తల్లి మందలించి ఒక బాటలో పెట్టినట్టుగానే మన దేవుడని యెహోవా ఎంతటి ఘోర పాపినైనా క్షమించి ఆదరించగల గొప్ప దేవుడు మన యెహోవా. ఇలా ఎంతోమంది మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని దైవజనులను ద్వేషించే వారికి ఈ చిత్రం అంకితం. ఇట్లు మీ వరప్రసాద్.